మన స్థానిక డివిజన్ జగ్గు ఉన్నవన్నీ టెన్షన్ ఎవరు ఇంకా ముందు దోషేస్తా కాంగ్రెస్ ఓకే ఓకే ఫస్ట్ ఫ్రాడ్ 42 కోట్లు కూడా డబ్బులు ఎలక్షన్ టైంలో మున్సిపల్ కార్పొరేషన్ కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినాం? నిన్న మరి మాట్లాడుకుంటా జాగిరా సొంత ఇంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించమని చెప్పి లెటర్ ఇది ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. రాజేంద్ర రెడ్డి గారు ఆల్రెడీ విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం మీ బతుకంతా బయటపడుతుంది. మీరు చేసిన 10 ఏళ్ళలో చేసిన అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటి, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏ వెంచర్ వాళ్ళకి రేట్లు పెంచాలని చెప్పి ఎవరికి డబుల్ రోడ్లు ఇప్పించినావు. వాళ్ళు రేట్లు కంపెనీలకు ఎక్కడైతే డబుల్ రోడ్లు ఇచ్చినావో అన్ని వేపించింది మర్యాద రెడ్డి అవునా కాదా? మనం కాలేజీలో వేసినావు, దాంట్లో వాడిని మోసమైంది. దాని మీద మేము ఎంక్వైరీ చేయించినాం. ఇప్పుడు ఎంక్వైరీ చేయించి వాడిని బ్యాక్ లిస్ట్ చేసి వాటిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము లెటర్ పంపినాం గవర్నమెంట్ కి. అదన్నీ ఎవరు మాట్లాడతారు? ఇగో ఈ లెటర్ శ్రీనివాసరావు అంటే కాంట్రాక్టర్, వాళ్ళ పార్టీకి సంబంధించినోడు. కాలేజీ కంప్లీట్ చేయకపోతే మేము కూడా ఫండ్స్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ అని కాలేజీ కంప్లీట్ చేసాము. ఆ విధవ తక్కువ నా కొడుకులు కాలేజీ కట్టిన కింద పార్కింగ్ కట్టలే, అంత తెలివి ఉంది వానికి. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు పబ్లిక్ని మోసం చేయడానికి. నువ్వు 2018లో మీ పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేసుకున్నాడు కేటీఆర్ తీసుకొచ్చి. తర్వాత ఏమైంది? పక్కన మున్సిపాలిటీ డంప్ ఉంది, వాసన వస్తుంది. వెనక 2 బెడ్రూమ్ ఉంది, వాసన వస్తుంది. సబ్స్టేషన్ ఉంది, సపరేట్ అవుతుందని చెప్పి పక్కన పోయి బాలసముద్రంలో ఎకరంన్నర కబ్జా చేసుకొని నువ్వు పార్టీ ఆఫీస్ కట్టినావు. అది 150 కోట్ల వాల్యూ. అది మేము ఇక్కడ చీతు అన్న ప్లాట్ని ఎమ్మెల్యే గారు వెస్ట్ మేమందరం కలిసి దాన్ని మార్కెటింగ్ చేసి హైదరాబాద్కి వెళ్ళి ఖమ్మం వరకు అన్ని హోర్డింగ్లు పెట్టి పేపర్ యాడ్లు వేసి పబ్లిక్ని పట్టుకొచ్చి హన్మకొండ అభివృద్ధి చేద్దామంటే నీకు నచ్చలేదా? 10 ఏళ్ళు నువ్వు చేయలేదు. ఓపెన్ యాక్షన్లో 20 మంది పార్టిసిపేట్ చేసిండ్రు. వాళ్ళ నెంబర్లని, వాళ్ళ ఫోన్ నెంబర్ని మాట్లాడుకో అందరితో. నువ్వు చేయలే ఓపెన్ యాక్షన్. కూడా ఆఫీస్ ముందు చిన్న ప్లాట్లకు ఎంత అమ్ముకున్నావు? 34,000 అమ్ముకోలే. మాటలు మాట్లాడుతున్నావు. మన దాన్ని ఏమంటారు, ఆర్టీసీ రిటైనింగ్ సెంటర్ ఎంతకి ఇచ్చినావు? ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంతకి ఇచ్చినావు? మొత్తం పంచుకోలేదు కోట్లు. ఆ ఓపెన్ స్పేసెస్ అన్ని ఒక మున్సిపల్ అధికారి కాంట్రాక్ట్ ఎంప్లాయీతోని అన్ని దాని బైనామీ పేరు మీద 59 జీవో పెట్టుకొని అన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలే. అవి కూడా లిస్ట్ తీసిన మొత్తం వస్తున్నాయి అన్ని బయటకి. ఇప్పుడు
మీరు మాట్లాడతారు. ఇప్పుడు భద్రకాళి మాడవీధి ఎవరు ఇచ్చిన పైసలు ఇవ్వు 30 కోట్లు మేము తీసుకొచ్చినాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన నారాయణ రెడ్డి గారు. నువ్వు ఉన్నప్పుడు ఏం తీసుకొచ్చినావు? అని మేము దాన్ని భద్రకాళి మాడవీధులు చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసి అందరినీ రిక్వెస్ట్ చేసి దాదాపు 40 మందికి 2 బెడ్రూమ్లు ఇచ్చి 20 మందికి జాబులు ఇచ్చి మేము ప్రయత్నం చేస్తుంటే రోజు తీసి రోజు ఒకరోజు ఎస్ఆర్సీకి ఒకరోజు SC/ST కమిషన్కి రోజు అడ్డంకులేనా నువ్వు చేసేది? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇంకొంత అగ్రిమెంట్ చేసుకున్నావు ల్యాండ్ డెవలప్మెంట్ చేయడానికి. ఇప్పుడు నీకు అది నచ్చలేదు. భద్రకాళి అమ్మవారు పని కావద్దు ఇంకెన్ని రోజులు, అందుకని ఓడిపోయినావు. నీ బాధ్యులు వచ్చి ఆటోలలో తిరిగి నీకు ఓటు అయితే అన్నారు. ఇక్కడ మరి యాదవ్ రెడ్డి ముందు పెడితే ఆయన మాట్లాడిస్తాడు. ఏం చెప్పినా నువ్వు కూడా రమ్మని ఆయన కూడా రమ్మని రాలేవు. ఎందుకో మళ్ళా వినయ్ భాస్కర్ ఎందుకో రాలేదు కదా? అమ్మవారి భక్తులే కదా. ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడి పబ్లిక్ మోసం చేసి ఊరుకుంటారు. ఎవరు లేదు, చేతికి ఎవరు గాజులు వేసుకోలేదు. మంచి మర్యాదగా ఫస్ట్ టైం ఈసారి అమ్మవారి పేరు తీసినాం కాబట్టి మేము కూడా వచ్చి తలస్నానం చేసి అమ్మవారి ముందు ప్రతిజ్ఞ చేసి చెప్పినాం. శుద్ధి చేసినాం టెంపుల్. ఇలాంటి దొంగలు వచ్చి ఇవన్నీ చేసినందుకు అర్థమైందా? పబ్లిక్లో మోసం చేయకండి. ఇంకా అందరు చూస్తుంది. నేను వేదిక చేయలేదు. నేను వేదిక చేయలేదు. ఓకే, వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నేను రాకపోతే నేను దొంగ తప్పు చేసిన అనుకుంటారు కదా, అందుకే నేను వచ్చిన. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన, రిక్వెస్ట్ చేసి వచ్చిన. రూలింగ్ పార్టీ నన్నే అరెస్ట్ చేసిండ్రు, ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే మేము రాకపోతే ఇక్కడ ప్రభుత్వం బదనాం అవుతుంది. ఎవరో చెత్తనా కొడుకులని ఏదో మాట్లాడితే మేము వారికి జవాబు చేయాలా?